ఆ ఉద్దర లంచ కొడుకు అసలు రైతు బంధు ఇస్తారా లేదు అడుగు లంచ కొడుకు లేకుండా గవర్నమెంట్ మొత్తం పడిపోమని చెప్పు మడుగుచి. ఏ ఊరన్నా మంది? మాది మామనాడు జిల్లానా. ముండా కొడుకులు ఇది వరకు రైతు బంధు గతలేదు ఇంట్లో అడుగు. కేసీఆర్ ఉన్నాను ఇది వరకు వేస్తున్నా పైసలు. ఉద్దర కొడుకులు గెలిచి మొత్తం ఉద్దర పంచాయతీ చేస్తున్నారు, మొత్తం సంపాదించుకుంటా మంచిగా కొట్ల కొద్ది. ఇప్పుడు దాకా రైతు బంధు పడలేదా? ఎడబడదా నా 5 ఎకరాలకే వాళ్ళు 4 ఎకరాలు 10 గుంటలు కావాలి రైతు బంధు ఎడబడతాడు. ఆ కొడుకు అంతా దాపెట్టుకున్నారు మంచిగా. ఆ కేసీఆర్ చేసిన ఇది వరకు వేస్తున్నాడు, 2-3 రోజులు అయిపోతుండే. ఆ ఉద్దర కొడుకులు వచ్చి మొత్తం ఉద్దర పంచాయతీ చేస్తున్నాడు. రుణమాఫీ అని చెప్పి అడిగింది చెప్పు. రేవంత్ రెడ్డి వచ్చేసి మొత్తం ఇచ్చేసిన కదా 5 ఎకరాలకి అని చెప్తాడు. 5 ఎకరాలు కాదు 4 ఎకరాలకే ఇచ్చిన నెంబర్ లైవ్లో మాట్లాడతాడు. అంతా ఉద్దర రాజకీయం చేసుకుంటే ఆయన మంచి సీఎం అయినా చెప్పి గప్ప కూర్చుంటే అయిపోయింది. వాళ్ళ దొరల ఆస్తి ఉంటుంది మస్తు, దొరల ఆస్తి గుద్దవలసిన ఆస్తులు ఉన్నాయి. 10 ఎకరాలకి గతలేదు రైతు బంధు. మీ సైడ్ ఎవరికి పడలేదా? ఎవరికి వాళ్ళు ఏమన్నా ఎవరికి వాళ్ళు లేవు.